నా ప్రియమైనటువంటి వర్షకుండ తల్లులకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో ఇప్పుడు ఓట్ల యుద్ధం నడుస్తుంది. ఈ ఓట్ల యుద్ధంలో ఒక స్వతంత్ర అభ్యర్థి, ఇండిపెండెంట్ మనం గెలుస్తున్నామని చెప్పేస్తే ముందు సమాచారం ప్రకారం నిన్నటి నుండి హైదరాబాద్ నుండి పెద్ద పెద్ద టీవీలన్నీ కూడా ఎన్టీవీలే కావచ్చు, సాక్షిలే కావచ్చు, ఈటీవీలే కావచ్చు, అన్ని పేపర్లు మొత్తం తెలంగాణ 119 నియోజకవర్గంలో ఈ సింహం గుర్తు చెన్నమనేని శ్రీనివాసరావు కొరుట్లలో గెలుస్తుండ్రు, ప్రజలు గెలుస్తుండ్రు, ప్రజలు నిలబెట్టిన మనిషి గెలుస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలిసినటువంటి మనందరికీ నేను మా చెల్లెలు సోదరు లాంటిది రచ్చ రాములమ్మ మీ అందరికీ తెలుసు. ఈ రచ్చ రాములమ్మ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప జర్నలిస్టు, ఎంతో మంది రాజకీయ నాయకులను గడగడ వణికించినటువంటి మన రచ్చ రాములమ్మ గారు ఇక్కడ వర్షకొండలో నా మీటింగ్ ఉంది, మీతో నా మీటింగ్ ఉందని తెలుసుకొని నా ప్రచారం ఎట్లా ఉంది చూడడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు ఆ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఐ డ్రీమ్ టీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నా సోదరి రచ్చ రాములమ్మ గారికి కూడా ధన్యవాదాలు. ఒక్క మాట నీ నోట మాట వినాలని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎదురు చూస్తుండ్రు. ఒక్క నిమిషం తప్పకుండా మాట్లాడుతున్నా. వచ్చిందే నీ గురించి మాట్లాడేటందుకు. ముందుగాల నువ్వు పోటీ చేస్తున్నావు, దానికే సంతోషం. అది ఎందుకు అనేది నేను చెప్తాను ముందుగాల. ఈ అన్న నాకు ఇయ్యాల తెలిసినోడు కాదు, అంతకు ముందే నాకు బాగా తెలుసు. అయితే ఈ ఎలక్షన్స్ కి ముందు నేను అన్నతోని ఒక ఇంటర్వ్యూ చేసినుంటి. అంటే ఇట్లా కూర్చొని జర ముచ్చట పెట్టినుంటా అన్నట్టు. ఏంది కథ, ఎందుకు పోటీ చేయాలి, ఇన్ని పార్టీలు ఉన్నాక నువ్వు మళ్ళీ సెపరేట్ గా నిలబడు ఎందుకు, ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రజలకు నాకు చెప్పు ఒకసారి, దాన్ని బట్టి నేను నీకు సపోర్ట్ చేయాలన్నా వద్దా ఆలోచిస్తా అని చెప్పేసి నేను మాట్లాడినుంటా అనమాట. మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పిండు. కానీ నేను రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టి ఉల్టా క్వశ్చన్లు అడిగిన. ఈ నాయకులంతా ఇట్లే ఉంటారు, అడ్డదిడ్డంగా మాట్లాడతారు, ఏం చేయరు, అందరు ఒకటే అని అనుకున్నా. నేను కూడా అట్లనే అనుకొని మీ అందరి తరఫున నేనే మాట్లాడినట్టు అన్నతోని. నువ్వు అట్లయితే ఇట్లా అంటున్నావు, నువ్వు ఎట్లా తీసుకొస్తావు, నువ్వు ఏం చేస్తావు, ఇట్లనే మాట్లాడినా అడ్డదిడ్డంగా. మాట్లాడితే అన్న ప్రతిదానికి చాలా కాముగా ఇట్లనే మంచిగా ప్రశాంతంగా ఒక స్మైలీ ఫేస్ పెట్టుకొని మంచి నవ్వుకుంటా నాకు ఆన్సర్ చెప్పిండు ప్రతిదానికి. చెప్తే నాకు మంచిగా అనిపించింది. కానీ చెప్పింది ఏంటిదో అది చెప్పాలి కదా, నేను అదే చెప్తా. అయితే ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత నేను అడిగిన, నీకు బిజినెస్లు ఉన్నాయి, మస్తుగా పైసలు సంపాదించుకుంటున్నావు, నువ్వు నీకెందుకు ఇవన్నీ, మస్తుగా పైసలు సంపాదించుకో, పిల్లలు ఉన్నారు, మంచిగా పెళ్ళాం మంచిగా ఉన్నది కదా, వదిన మంచిగా మాట్లాడుతుంది, ముద్దుగా ఉంటుంది, సప్పుడు దాకా నీ బిజినెస్ నుండి చూసుకోకనంటే నీకు ఎందుకన్నా ఇంకోటి అని అంటే, లేదు లేదు మా అమ్మ కష్టపడ్డది, వాళ్ళ అమ్మ కూడా ఇట్లనే
బీడీలు కట్టేది, గల్ఫ్ కార్మికుల కష్టాలను చూసి కడుపు తరుక్కుపోయి ఉన్న నేను అక్కడి నుంచి వచ్చినోడిని అవన్నీ ఎట్లా మర్చిపోతా అవేం మర్చిపోలేను, నేను ఎప్పటికీ మర్చిపోను, నేను ఎంత ఎదిగినా కూడా మర్చిపోలేను. నా ఊరిని నా జనాలని నేను మర్చిపోతే ఇంకా ఎవరేం చేస్తారు, ఎవరో ఏ నాయకుడో వచ్చి ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పేసి నాతోని చాలా గట్టిగా వాదించిండు. అయితే ఆయనకి ఉన్న ఉద్దేశం ఏంటంటే సంపాదించింది చాలు, బాగా సంపాదించుకున్నా నాకు ఇల్లులు ఉన్నాయి, నాకు కావాల్సినంత ఆస్తి ఉన్నది, మంచి ఫ్యామిలీ ఉన్నది. కానీ నేను చెయ్యాలనుకుంటున్నది ఇప్పుడు నేను ఎట్లాంటి కష్టం అయితే పడ్డానో ఆ కష్టము నా జనాలు పడొద్దు అన్న ఒక్కటే ఒక మాట మీద ఈయన ఇట్లా ఈ రోజు మీ అందరి ముందు నిలబడ్డాడు అన్నట్టు. సింహం గుర్తు పెట్టుకొని నేను ఏ పార్టీలో పోవాలన్నా కూడా నాకు ఇంకా మనసు ఒప్పుతలేదు ఇప్పుడే. ఒకవేళ నేను నా ప్రజల కోసం అడిగేటివన్నీ ఇచ్చేటందుకు ఏదైనా పార్టీ ఉంటే అప్పుడు చూస్తా, కానీ ఇప్పుడు మాత్రం బోనస్ వెళ్ళే అని చెప్పిండు నాకు. కాబట్టి మీ అందరి తరఫున మీకేం కావాలనో మీ అందరితో కనుక్కొని మీకేం చేస్తే బాగుంటుందో కనుక్కొని అవన్నిటికీ ఓకే అనుకుంటేనే ఏదైనా చేస్తాడు ఆయన. ఈ నమ్మకం మాత్రం నాకు వచ్చింది. అందుకోసమే నాకు ఇలా పొద్దున వరకు అన్ని మీటింగ్ పెడుతుండే అన్న ముచ్చటనే తెలియదు. తెలిసేసరికి ఆడికెళ్ళి ఊరికొచ్చేసరికి లేట్ అయింది, నన్ను మాఫ్ చేయాలి ముందుగానే చెప్తున్నా. నన్ను ఎవరేమనుకోవద్దు, చాలాసేపు అక్కల అమ్మలు అందరికీ కూడా మీ అందరిని నిలబెట్టిన చాలాసేపు నన్ను మాఫ్ చేయండి, మళ్ళీసారి చెప్తున్నా సరేనా. కానీ నిజంగా కూడా మార్పు కోరుకోవాలి అనే, మార్పు మంచిది, నిజంగా చెప్పాలంటే మార్పు చాలా చాలా మంచిది. ఒకరు మారుతా ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా నేను చేయాలి అన్న ఒక ఆతురత పెరుగుతుంది మనిషి లోపల. ప్రజల కోసం సేవ చేయాలన్న భావం అందరికీ ఉంటది. కానీ ఒకరి తర్వాత ఒకరికి ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఎట్లుంటారు, ఎవరు మనోళ్ళు ఎవరు బయటోళ్ళు అన్న విషయం తెలుస్తుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అర్థమైంది కదా నేను చెప్పింది? సో ఈ అన్న మాత్రము నేను చెప్తున్నా కదా, మనిషి చూసేటందుకు గంభీరంగా గిటనే సింహం లెక్క ఉంటాడు, కానీ పాపం చాలా మెత్తగా మనిషి అన్నట్టు. అంటే ఏదో అట్లా ఇప్పుడు సాధు జంత ఎట్లుంటది, మనం ఎట్లా చెప్తే అట్లా మీరు అందరు ఎట్లా చెప్తే అట్లా వింటాడు ఆయన కూడా. సో మీ అందరికి ఏది కావాలో అది చూసుకునే బాధ్యత, అది చూసుకునే అంత సత్తా ఆయనకుంది. ఓకే, మరి ఇప్పుడు అన్నకే ఇస్తా, అన్నతోనే మాట్లాడుండ్రి, మీకు ఏమైనా అడగదు ఉంటుందో అడుగుర్రి, తర్వాత నేను కూడా అడుగుతా, అది కూడా టీవీలో వస్తుంది చూడుండ్రి. ఓకే, థ్యాంక్ యూ. చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, అదే విధంగా గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ కొరుట్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుతో సీరియల్ నెంబర్ 9తో మీ ముందుకు వచ్చాను. నేను ఎమ్మెల్యేగా ఎందుకు నిలబడాల్సిన అవసరం ఏముంది అని మీకు వివరించి, ఇక్కడ ఏం జరుగుతుంది కొరుట్లలో మనకు జరగకుండా, మనకు తెలియకుండా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి కొన్ని నిజాలు మీకు చెప్పి మీరు ఆశీర్వదిస్తే, మీరు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచి ఈ కొరుట్లను అభివృద్ధి దిశగా తీసుకెళ్తా అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. నా తల్లి బీడీ కార్మికురాలు. చిన్నప్పుడే నా తండ్రి పోయిండు. నా తండ్రి పోతే నా తల్లి బీడీలు చేస్తే 5 ఏళ్ల పిల్లగాన్ని ఆ బీడీలు తీసుకొని కొరుట్లలో ఎంబేర్ సత్యనారాయణ అని చెప్పేసి ఆ బీడీ కంపెనీలో నేను బీడీలు ఇచ్చి బడికి పోయేటోని. అట్లా 5వ తరగతి దాకా గడిచింది. తర్వాత 5వ తరగతి నుండి 10వ తరగతి దాకా ఈ పక్కనే ఉన్నటువంటి పెద్దాపురం గురుకుల విద్యాలయంలో చదువుకున్నా. ఆ గురుకుల విద్యాలయంలోకి పోయిన తర్వాతనే నేను 3 పూటల అన్నం తినగలిగినటువంటి పరిస్థితి నాది. తర్వాత 11, 12వ తరగతి కొరుట్లలో చదువుకున్నా. అప్పటి వరకు నా తల్లి బీడీలు చేస్తూనే ఉంది. ఆ బీడీలు చేస్తుంటే ఆ కండ్ల అవస్థ, ఆ తల్లి, నా తల్లి యొక్క ఆ నడుము యొక్క అవస్థ, తర్వాత తంబాకుతోని ఆ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది, శ్వాసకోశ వ్యాధులు వస్తుంది అని చెప్పేసి ఈ బీడీలు పక్కన పెడదాం తల్లి, ఈ షాట పక్కన పెట్టి మనం ఒక చిన్న హోటల్ పెట్టుకుందామని చెప్పేసి గా షటర్ ఎంత ఉందో ఆ షటర్లో 2 టేబుల్ వేసుకొని మేము, నా తల్లి, నేను ఇద్దరం కలిసి ఒక చిన్న హోటల్ పెట్టుకొని, తర్వాత 1 రూపాయి సంపాదించుకొని ఇంకొంచెం పెద్ద హోటల్ పెట్టుకొని,
తర్వాత నష్టపోయి హైదరాబాద్ పోయినా. కానీ ఈ ప్రాంతం, ఈ ఊరు కొరుట్లలో పుట్టి పెరిగినోని నా దోస్తులు ఇక్కడ ఉంటారు, నా చుట్టాలు ఇక్కడ ఉంటారు. పానం కొట్టుకొని ఒక 5 ఏళ్ల కింద ఇక్కడికి వస్తే ఈ కొరుట్లలో చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది, నా గల్ఫ్ కార్మికులు కష్టపడుతుండ్రు అని చెప్పేసి నేను చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నా. మీ అందరికి తెలుసు, మన ముత్తంపేట చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఇయ్యలకి 10 సంవత్సరాలు అవుతుంది. ఇయ్యాల ఎవ్వరు ఏ పార్టీ చూసినా ఏమంటుందంటే ఈ చక్కెర ఫ్యాక్టరీ నేను జరిపిస్తా అంటే నేను జరిపిస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పుట్లా పోటీ పడుతుండ్రు. కానీ 4 సంవత్సరాలుగా ఆ చక్కెర ఫ్యాక్టరీ గురించి నేను ఎంత పోరాటం చేస్తున్నానో రైతన్నలందరికీ, చెరుకు రైతన్నలందరికీ తెలుసు. ఈ రైతులను తీసుకొని నేను ఢిల్లీ దాకా పోయినా, రాహుల్ గాంధీతోని పాదయాత్రలు చేసిన, ధర్నాలు చేసిన, ఒక్క పిలిపిస్తే 15,000 మంది రైతులు వచ్చిండ్రు, బోనాలు తీసినాం. ఈ చెరుకు రైతులు ఏడుస్తుండ్రు. అదే విధంగా ఇలా మన వడ్లు కల్లాలకు పోతున్నాయి. కల్లాల కాడ వరి ఎట్లా దోపిడీ చేస్తుండ్రో మీకు తెలుసు. తాలు తప్ప తరుగు పేరు మీద మన నియోజకవర్గంలో క్వింటాలకు 8 కిలోల వరి దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ మన కొరుట్ల నియోజకవర్గంలో తప్పితే ఎక్కడ జరగట్లేదు. రైతన్నలారా, ఇదే దోపిడీ క్వింటాల్కు 8 కిలోలు మన పక్క నియోజకవర్గమైనటువంటి ఆర్మూర్, పాల్కొండల, అంకాపూర్, అంసాపూర్ల కల్లాలో కదా ఈ తరుగు దోపిడీ జరిగితే ఆ రైతులు ఊకుంటారా? పారలు మరలేస్తారు. కానీ మన కొరుట్లలో ఇంత దోపిడీ ఎందుకు జరుగుతుంది? క్వింటాల్కు 8 కిలోలంటే ఎకరానికి 7,000 నుండి 8,000 రూపాయల నష్టం జరుగుతుంది. ఒక రైతుకు 2 పంటలకు 15,000 రూపాయల నష్టం జరుగుతుంది. ఈ 15,000 రూపాయల దోపిడీ ఎవరి జేబులలో పోతుంది అని చెప్పేసి నేను ఇవాళ ప్రశ్నించుకుంటూ నామినేషన్ వేసిన రోజే మొత్తం విలేకరులను, ఒక 100 మంది విలేకరులను పిలిచి ఈ తప్ప తాలు తరుగు పేరు మీద దోపిడీ ఆపుతావా లేదా అని ప్రశ్నించినందుకు ఇవాళ గుసగుసలు పెట్టుకున్నారు. బిడ్డ, ఈసారి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మనం ఈ తరుగు తీయొద్దు అని చెప్పేసి తరుగు బంద్ చేసిండ్రు. అంటే మనం ఒక్క నామినేషన్ వేస్తేనే రైతుకు ఎకరానికి 7,000 రూపాయల లాభం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మనం గెలిస్తే ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా అన్నలారా, ఇక్కడ పసుపు రైతుల పరిస్థితి, మన చుట్టుపక్కల మనం బాగా పసుపు పండిస్తాం. ఎందుకంటే నా చిన్నప్పుడు పసుపు పండిస్తే క్వింటాల్ పసుపు అమ్మితే మనకు తులం బంగారం వచ్చేది. ఇవాళ 10-11 క్వింటాల్ అమ్మిన తులం బంగారం వచ్చే పరిస్థితి లేదు. 11 సంవత్సరాలుగా ఇక్కడ పసుపు రైతులు పోరాటం చేస్తుండ్రు మాకు మద్దతు ధర కావాలని. కానీ ఈ రాజకీయ నాయకులు కొత్త నాటకం వేసిండ్రు. పసుపు బోర్డు వస్తే మనకు, పసుపు బోర్డు అంటే మనకేం తెలుసు? పసుపు బోర్డు వస్తే పసుపు రైతులకు మంచి పైసలు వస్తాయి, బాగుపడతారని చెప్పేసి మన పసుపు పోరాటానికి పసుపు బోర్డు అనేటువంటిది ఒక కొత్త నాటకం అంటించి నేను పసుపు బోర్డు తెస్తామని చెప్పిండ్రు. అంతకుముందు స్పైస్ బోర్డు ఉంది, చాలా మంచిది అన్నారు. తర్వాత పసుపు బోర్డు వస్తే రైతులు బాగుపడతారన్నారు. ఇప్పుడు నేను ఆ ఎంపీ అరవింద్ మన దగ్గర ఎంపీగా నిజామాబాద్ లో నిలబడాల్సినోడు ఆర్మూర్, పాల్కొండ ఇడిచిపెట్టి మన కొరుట్లకు వచ్చి నిలబడుతుండు కదా. ఆయన ఏమంటుండంటే ఈ పసుపు బోర్డు వల్ల పసుపు రైతులు బాగుపడతారు అని చెప్తుండ్రు. అది ఎట్లా బాగుపడతారని నా ఆశంటాడు. ఏమంటుండంటే పసుపు ఉడకబెట్టిన తర్వాత పసుపు కొమ్ములు గిన్నెలకు తీసుకుపోయి పసుపు పొడి చేసి దాన్ని మంచి డబ్బలలో నింపి సూపర్ మార్కెట్లలో అమ్ముతే రూపాయికి 4 రూపాయలు వస్తాయట. రైతులు ఆ పని చేయగలుగుతారా? రైతులు వ్యాపారం చేయగలుగుతారా? మనం పసుపు తవ్వి మార్కెట్లో పోతే మనకు మద్దతు ధర కావాలని చెప్పేసి పోరాడితే వీళ్ళు దొంగ పసుపు బోర్డు తీస్తుండ్రు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మేధావులు, యువకులు నేను అడుగుతున్నా, బోర్డు అంటే ఏంటిది? ఇవాళ ఖాదీ బోర్డు అని పేరింటున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అని వింటున్నాం, మనం వెమ్లవాడ దేవస్థానం బోర్డు అని పేరింటున్నాం. బోర్డు అంటే ఏంటిదంటే ఒక సభ్యులతో కూడినటువంటి సంఘం. ఆ సభ్యులంతా ఒక్క దగ్గర కూర్చొని మనకు మంచి చెడు ఏందని ముచ్చట పెడతారన్నట్టు దాన్ని బోర్డు అంటాం. కానీ నేను అడుగుతున్నా, ఎంపీ అరవింద్ నేను అడుగుతున్నా, నీ దొంగ మాటలు ఆపు. ఈ బోర్డులో బోర్డు మెంబర్లు ఎవరు అని చెప్తున్నా. దీంట్లో ఒక 3 రైతులు బోర్డు మెంబర్లు ఉండాలి కదా, ఓ 3 ఆఫీసర్లు దీంట్లో బోర్డు మెంబర్లు ఉండాలి కదా. దీని అడ్రస్ ఎక్కడ? ఓ ఇంటి నెంబర్ పేరు మీద దాని అడ్రస్ రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. ఏ రాష్ట్రంలో ఇది ఉంది?
ఇది ఎన్నికల ఎత్తుగడగా రైతులను మళ్ళొకసారి మోసం చేయడానికే ఈ పసుపోటు నాటకం ఆడుతుండు. నాది కొరుట్ల అంటుండు. నువ్వు నిజామాబాద్కి వెళ్ళి ఇచ్చిపెట్టి కొరుట్లకు రావాల్సిన అవసరం ఏముంది అని అంటే ఏమంటుండంటే నాసంటోడు అడిగితే మా అమ్మమ్మది ఈ ఊరే, మా అమ్మను మా నాన్నకి ఇక్కడనే ఇచ్చిండ్రు, మా అయ్యకి ఇక్కడనే ఇచ్చిండ్రు, నేను మా అమ్మమ్మ ఇంట్లోనే పుట్టినా, ఈ పక్కింటి ఆవిడ నాకు చికెన్ అండి పెట్టింది, ఆ పక్కింటి ఆవిడ నా ముడి అడిగింది అని చెప్పి నాది కొరుట్ల అని చెప్తుండు. నీకు ఏం హక్కు ఉన్నదని చెప్పేసి కొరుట్లలో మంది లేరా, ఈ కొరుట్లలో యువకులు లేరా? ఎంతో మంది టికెట్ల కోసం ఇక్కడ పోరాడుతుంటే మెల్లమెల్లగా నాయకత్వం పెంచుకుంటే వాళ్ళ చైతన్యాన్ని చంపేసి నువ్వు కొరుట్లను ఇక్కడ ఎందుకు వచ్చినావంటే ఇక్కడ ముస్లిం ప్రజలు ఎక్కువ, ముస్లిం సోదరులు ఎక్కువ. ఈ ముస్లింల హిందువుల మధ్యన లొల్లి పెట్టించి హిందువుల ఓట్లతో నేను గెలుస్తాను వచ్చిండు. కానీ నేను చిన్నప్పటి నుండి కొరుట్లలో పుట్టి పెరిగినోని, ఏనాడు కూడా హిందూ ముస్లింలు అన్నదమ్ములు లెక్క ఉన్నాం. మామ బావ కాకా చిచ్చా అని పేర్లు పెట్టి పిలుచుకున్నాం, వరుసలు పెట్టి పిలుచుకున్నాం. ఏ రోజైనా మనం కొట్లాడుకున్నామా? ఏ రోజు కొట్లాడుకోలేం. ఆయన ఏమంటుండంటే నేను గెలవకపోతే ఈ కొరుట్ల మరో బైన్సా అవుతుంది అంటుండు. ఆయన గెలిస్తే బైన్సా అవుతుందా, ఆయన ఓడిపోతే బైన్సా అవుతుందా ఒక్కసారి గ్రహించండి అని చెప్తున్నాం. అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొన్న హైలాపూర్ లో మాట్లాడుతున్నా, గిట్లనే ఒక 10-12 మంది బీజేపీ తమ్ముళ్ళు నా సోదరులే వాళ్ళంతా, వాళ్ళు నా మీద పెద్ద ఎత్తున దాడి చేయబోయారు. మీరందరు దొరలు, ఆ టీఆర్ఎస్ దొర, కాంగ్రెస్ దొర, ఈ సింహం గుర్తు మీద నువ్వు కూడా దొరవే వెల్మోని కదా, ఒక బీసీని పట్టుకుని నువ్వు ఇట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు అంటుండ్రు. కానీ నేను దానికి ఏం సమాధానం చెప్పినా అంటే, ఆయన బీసీ కదా, నేను గల్ఫ్ కార్మికులంతా వెల్మోడు గల్ఫ్ పోతాడా, దుబాయ్ మస్కత్ పోతాడా, ఎల్మైనే ఒక బాబునైనా దుబాయ్ మస్కత్ పోతాడా, ఒక రెడ్డి ఒక కోమటి దుబాయ్ మస్కత్ పోడు కదా. నేను కొట్లాడేది బీసీల కోసం, ఎస్సీల కోసం. నన్ను గద్దరన్న ఆయన కింద పెట్టుకొని నన్ను దళిత వెల్మరా బిడ్డ అని చెప్పేసి ఆయన నిలబడమంటే నిలబడ్డ ఆ వీడియోలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అదే విధంగా నువ్వు బీసీ అంటున్నావు కదా, మీరు ఒక్కసారి గ్రహించండి. ఆ ఎంపీ అరవింద్ను బీసీ అంటున్నావు కదా, మరి నువ్వు మెట్టెల్లిలో ఎవరి ఇంట్లో అంటున్నావు? నువ్వు వండేది బీసీ ఇంట్లోనా? ఒక బీసీ ఇంట్లో 6 గజాలు ఇంట్లో వండొచ్చు కదా. పెద్ద పెద్ద బంగ్లాల మీద, పెద్ద పెద్ద దొర ఇంటి ముంగట నీ లెక్సస్ కార్లు, నీ బెంజ్ కార్లతోని విలాసాలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా. అదే పక్క పంట వేములవాడలో తుల ఉమక్కను బీసీ బిడ్డ కాదా ఆమె? నువ్వు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పలేదా? కానీ ఆమెకు ఎంత అవమానం జరిగింది. ఆమె టికెట్ తీసి నువ్వు ఎవరికి ఇచ్చినావు, ఏ దొరకిచ్చినావు, ఎన్ని వేల కోట్ల దొరకిచ్చినావు అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నా. ఈ బీసీల కోసం కొట్లాడుతుంది నేను, ఈ ఎస్సీల కోసం కొట్లాడుతుంది నేను. అదే విధంగా కొరుట్లలో ఇంకొక పంచాయతీ ఉంది. మొత్తం తెలంగాణలో రైతు ఏడ్చేది, రైతాంగ పోరాటం జరిగేది కేవలం మన కొరుట్ల నియోజకవర్గంలో మాత్రమే. రైతులు ఈ పంచాయతీ ఉంది. రైతు ఏడుస్తున్న నియోజకవర్గం ఏదైతుందో మన కొరుట్ల నియోజకవర్గమే. అదే విధంగా గల్ఫ్ కార్మికులు మన కొరుట్ల నియోజకవర్గం నుండి 28,000 మంది. అక్కలారా మీరు ఒక్క నిమిషం జాగ్రత్తగా వినాలే. మన కొరుట్ల నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా తల్లులు, అక్క చెల్లెళ్ళు, పెద్ద మనుషులు తప్పితే పిల్లగాళ్ళు కనిపిస్తుండ్రా ఊళ్ళల్లో? పిల్లగాళ్ళంతా ఎడిపోయినరు అంటే యువకులంతా, ఇటువంటి యువకులంతా దుబాయ్ మస్కట్ లో ఉన్నారు. దుబాయ్ మస్కట్ లో వాళ్ళు ఎంత గోసపడుతుండ్రో నేను కళ్ళతో చూసినా. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పోయి ఏం పనులు చేస్తుండ్రో చూస్తున్నా. వాళ్ళ అవస్థలు తెలుసు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 2,000 శవాలు దుబాయ్ మస్కట్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. అక్కడ ఏం తెలియనట్టు చేతులు కట్టుకుని నిలబడ్డ నా తమ్ముడు కిరణ్ దుబాయ్కి వెళ్ళి వచ్చిండు. దుబాయ్ లో 24 సంఘాలను ఏకం చేసి, దుబాయ్ లో ఎవ్వరు చనిపోయినా చందాలు వసూలు చేసి ఆ శవాలను పొట్లం కట్టి డబ్బాలలో పెట్టి మన ఇండియా పంపిస్తాడు. ఆ టీచర్ కిరణ్ కుమార్ గారు ఆయన అక్కడికి వెళ్ళి పంపిస్తే ఎయిర్పోర్ట్లకు వెళ్ళి తీసుకొచ్చి మేము చేసి వాళ్ళం తమ్ముడు దేవిలాల్ లాంటి వాళ్ళం అందరం తీసుకొచ్చి ఇళ్లలో అప్పచెప్తున్నాం. ఈ పని ఎవరు చేయాలి? ప్రభుత్వం కాదా? ప్రభుత్వంకు ఆ సోయి లేదా? ఆ మానవత్వం లేదా అని నేను అడుగుతున్నా.
ఆ దుబాయ్లో నా అన్నదమ్ముల అవస్థను చూడలేక ఆ 24 సంఘాలు నన్ను నిలబెట్టినాయి. మీకు ఒక విషయం చెప్పాలి, మన పక్కనే ఉన్నటువంటి మొగిలిపేటలో తల్లి మీరు ఒక విషయం చూసుకోవాలి. ఈ విషయం మీరు గొప్ప విలేకరులు. 2009లో ఇదే పక్కన మొగిలిపేట అనే గ్రామంలో ఒకే తల్లికి పుట్టినటువంటి 2 అన్నదమ్ములు దుబాయ్లో గ్యాస్ సిలిండర్ బేలి చచ్చిపోతే ఆ శవాలు రావడానికి 1 రోజులు పట్టింది. 1 రోజుల తర్వాత కేసీఆర్ ఆ ఇంటికి పోయి ఏమన్నాడంటే, అప్పటి ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుండే దుబాయ్లో చనిపోయిన వాళ్ళకు. అప్పుడు ఆ ఇంటికి పోయి ఏమన్నాడంటే, చచ్చిపోయిన వాళ్ళకు ₹1,00,000 సరిపోవు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, గల్ఫ్ బోర్డు ఇవ్వాలి, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, తెలంగాణ వస్తే నేను 5 లక్షల రూపాయలు ఇస్తా, అదే విధంగా ఈ శవాలను 2 రోజుల లోపల తెప్పిస్తా, గల్ఫ్ బోర్డు ఇస్తా అన్నాడు. కానీ అప్పుడు ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలను కూడా బంద్ చేసిండు. బంద్ చేయడమే కాకుండా ఇప్పుడు కొత్త నాటకం ఏమాడుతుందంటే, అక్కడ రేషన్ కార్డుల్లోంచి తల్లి మీరు ఈ సమస్యను ప్రపంచమంతా దృష్టికి తీసుకుపోవాలి, లేకపోతే నా గల్ఫ్ అన్నలు సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి రేషన్ కార్డుల్లో ఈ రోజు ఏం నడుస్తుందంటే, మన ఊళ్ళల్లో రేషన్ కార్డులో వేరు ముద్ర వేస్తేనే మన పేర్లు ఉంటాయట, లేకపోతే పేర్లు పోతాయట. కానీ గల్ఫ్ లో ఉన్నటువంటి పోయినాయి తల్లి, గల్ఫ్ లో ఉన్నటువంటి నా అన్నదమ్ములు వేలు ముద్ర వేయడానికి దుబాయ్ మస్కట్లకు వెళ్ళి వేలు ముద్ర వేయడానికి ఇక్కడికి వస్తే ఏమైతుంది మీరు ఆలోచించుండ్రి. ఇలా నా గల్ఫ్ లో ఉన్నటువంటి నా అన్నదమ్ములు వేలు ముద్ర వేయక వాళ్ళ పేర్లు పోతే వాళ్ళకు దళిత బంధు రాదు, బీసీ బంధు రాదు, ఆరోగ్యశ్రీ రాదు, పిల్లల్ని చదివించుకుందామంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాదు, వాళ్ళు మనుషులే గుర్తింపు ఉండాలి. ఆ పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టిస్తుంది. నా తెలంగాణ కొరట్ల నియోజకవర్గంలో ఆ 28,000 మంది గల్ఫ్ కార్మికులు నిలబెడితే వాళ్ళ కోసం నిలబడ్డా. అదే విధంగా ఈ కొరట్ల నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలోనే అత్యధిక బీడీ కార్మికులు ఉంటారు. అక్కలారా 32,000 మంది మా అక్క చెల్లెలు బీడీ చేస్తారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకు పెన్షన్లు ఇచ్చిన 2014 కటాఫ్ డేట్ పెట్టి వాళ్ళకు పెన్షన్లు ఇస్తలేరు. ఆ బీడీ కార్మికుల తరఫున నిలబడ్డా. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుందంటే, ఈ సింహం గుర్తోడు టీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టిండ్రు, కవిత నిలబెట్టింది అని చెప్పి బదనాం చేస్తారు. టీఆర్ఎస్ వాడు ఏమంటారంటే, ఈడు బీజేపీ నిలబెట్టిండు, ఈడు దొంగ అంటారు. బీజేపీ ఏమంటారంటే టీఆర్ఎస్ వాడు నిలబెట్టిండు అంటారు. నన్ను నిలబెట్టింది గల్ఫ్ కార్మికులు, నన్ను నిలబెట్టింది చెరుకు రైతులు, వరి రైతులు, పసుపు రైతులు అని చెప్తున్నా. అదే విధంగా బీడీ కార్మికులు, సబ్బండ వర్గాలు, నేను మీ మనిషిని. అదే విధంగా ఇక్కడ ఇంకొక ఘోరం జరుగుతుంది. మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ నియోజకవర్గం చూసుకున్నా ఈ అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే ఆయన మన్మడు అని చెప్పేసి ఈ ముగ్గురు వారసులే 3 ప్రధాన పార్టీలకు వెళ్ళి ముగ్గురు కూడా వారసులే నిలబడుతున్నారు. ఈ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేయదలుచుకున్నా. అభివృద్ధి అనే విషయం చూస్తే ఈ అభివృద్ధి ఇక్కడ కొరట్లలో నేను ఎవరైనా అన్నలారా, ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే మీకు దండం పెడతా, మీ కడుపులో తలబెట్టి ప్రార్థిస్తున్నా, ఒక్కసారి గీడికి రాండి, ఒక్కసారి గీడికి రాండి, మిమ్మల్ని 4 ముచ్చట్లు అడగాలి. ఈ 14 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేను మోస్తుండ్రు కదా, ఎమ్మెల్యేను మా తల మీద పెట్టింది కదా, మా భుజాల మీద పెట్టింది కదా, ఒక్క అభివృద్ధి చేసిండ్రు అని చెప్పుండ్రి, ఒక్క అభివృద్ధి మా కొరట్లో చేసిందని చెప్పుండ్రి. నేను ఇప్పుడే ఈ మైక్ ఇడ వారేసి నా ఓటు కూడా టీఆర్ఎస్ కే వేసి పోతా అని చెప్తున్నా. ఇది అభివృద్ధి. ఉన్న చక్కెర ఫ్యాక్టరీ బంద్ చేసిండు ఆయన ఎమ్మెల్యే. ఆ పదవి అహంకారంతో ఉన్న తిరుమల ఇంజనీరింగ్ కాలేజీని కూడా హైదరాబాద్ తీసుకుపోయిండు. ఎవరైనా కొత్త తీసుకొస్తారు కానీ ఉన్న తీసుకుపోతారా అని చెప్పి అడుగుతున్నా. ఇట్లాంటి దుస్థితిలో ఉంది. ఇంకొక ముచ్చట చెప్పాలి, 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరికన్నా తక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 4,000, 5,000, 6,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తే
నా కొరుట్లకు 460 డబుల్ బెడ్రూమ్లు ఎందుకు వస్తాయని అడుగుతున్నా. 400 ఇళ్లల్లో 120, 130 ఇండ్లు ఇయ్యలకి మొదలు కాలే. అవి కూడా ఎవరు కట్టించిన 300-400 ఇండ్లు అన్ని చుట్టూ ఉండే మందికే కదా ఇంతటి అన్యాయం జరుగుతుంది. అదే విధంగా ఈ కాంగ్రెస్ నాయకుడు 10 ఏళ్ల కింద నిలబడ్డాడు, మళ్ళా 5 ఏళ్ల దాకా రాలేదు. 5 ఏళ్ల కింద నిలబడ్డాడు. ఓట్ల ఎలక్షన్ కౌంటింగ్ జగిత్యాల కౌంటింగ్ అయితే జగిత్యాలకి వెళ్ళి హైదరాబాద్ పోయిందంటే మళ్ళీ వచ్చిండు. ఆయన ఏమంటుండంటే మా తండ్రి మంత్రిగా చేసిండు అని ఒకడు, మా తండ్రి ఎమ్మెల్యే అని ఒకడు. ఈ వారసత్వ రాజకీయాలు పోవాలి. ఇప్పుడు మన ఓట్లు మనం వేసుకోవాలి. స్వతంత్ర అభ్యర్థి కొంతమంది ఏమంటుండంటే ఆడు పార్టీడు కాదు కదా, ఏ పార్టీడు కానప్పుడు స్వతంత్ర అభ్యర్థికి ఓటేస్తే మనకే లాభం అంటాడు. మీకు స్వతంత్ర అభ్యర్థి అనే విలువ మీకు తెలియజేయడానికి వచ్చిన అన్నలారా మీ దండం పెడుతున్నా, కొంచెం మీరు వినాలే. స్వతంత్ర అభ్యర్థి దాని పవర్ ఏందో మీకు చెప్తా. మీరు ఓటేస్తే నేను గెలుస్తా కదా, మీరు ఓటేస్తేనే కదా నేను గెలిచేది. నేను ఓటేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు. 119 మంది ఎమ్మెల్యేలు అందులోకెళ్ళి 60 మంది ఎవరికి ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు నా ఓటు అడుగుతాడు, అన్నా నీ ఓటు నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు నాకు ఓటేయమని ఏ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఓటు అడిగినా నేనేం అడుగుతా అంటే నా చక్కెర ఫ్యాక్టరీ తెరిపేయు, నా పసుపోటు సంగతి ఏందో చెప్పు, నా గల్ఫన్నల సంగతి ఏందో చెప్పు, నా బీడీ కార్మికుల పెన్షన్ ఏందో చెప్పు, రేషన్ కార్డుల సంగతి ఏందో చెప్పు, నా ఇండ్లు కడతలేవు దాని సంగతి ఏం చెప్పు, నా నియోజకవర్గంలో రోడ్లు లేవు. అన్ని దొంగ మాటలు. మొన్న ఎంత దొంగతనం మాటలు చెప్తుందంటే కట్టడి బ్రిడ్జి, తట్టడు మట్టిది అని బ్రిడ్జి కూడా విలేకరుల ముంగట, ఇటువంటి పెద్ద పెద్ద విలేకరుల ముంగట అడిగింది ఒక విలేకరు. ఇట్లాంటి విలేకరు అడిగింది ఏమంటే మీరు 6 ఏళ్ల కింద ఒక బ్రిడ్జ్ కడతామని చెప్పేసి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది కదా, ఆ బాండ్ పేపరు మరి బ్రిడ్జ్ అయిందా అంటే బ్రిడ్జ్ ఎప్పుడూ అయిపోయింది, కావాలంటే పోయి చూద్దాం బా అన్నాడు. కానీ తట్టెడు మట్టి కూడా తీయలే. ఇంతటి దొంగ అబద్ధాలు. ఆ అబద్ధం ఆడడానికి కూడా నేను తెల్లంగా వేసుకున్నా కదా, ఇది నల్లంగా అని చెప్పడానికి సిగ్గుండాలి కదా. అంతటి అబద్ధాలు ఆడుతుండ్రు. ఈ దొంగల్ని తరిమి కొట్టడానికే నేను నిలబడ్డా. దయచేసి ఈ నెల 30వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పోలింగ్ లో మనది సీరియల్ నెంబర్ 9 సింహం గుర్తు మీద ఓటేసుకుంటే మనం గెలుస్తాం. మొత్తం తెలంగాణలోనే మనం నెంబర్ 1 అయిదామని చెప్పేసి మీ అందరి కడుపులో తలబెట్టి ప్రార్థిస్తున్నా. మీ అందరి దీవిస్తే నేను ఎమ్మెల్యే అయితా. తిరిగి వచ్చి మన అన్ని పనులు కూడా ఇక్కడనే ఇదే చౌరస్తాలో కూర్చొని ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా ఆలస్యమైనప్పటికీ మీరు వేచి చూసిండ్రు. నిజంగా ఇవాళ అమ్మకపేట డబ్బల అక్కడికి వెళ్ళి తప్పించుకొని వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ ఊరికి నేను ఇది రావడం 2వ సారి. ఇంతకుముందు బ్రహ్మంగారి గుడి ఉందంటే అక్కడికి వచ్చిన, ఇప్పుడు వచ్చిన. దొంగలు దోసుకోవాలంటే ఏం చేస్తారంటే, ఓ ఇల్లు దోసుకోవాలంటే 2 ఏళ్ళకి వెళ్ళే ప్లాన్ చేస్తారు, ఎట్లా దోసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే నిలబడతామని చెప్పేసి. కానీ మనకు ఆ ముందస్తు ఆలోచన లేవు. నేను నినాయకం మొన్న నామినేషన్ నాడే డిసైడ్ అయినా ఎట్లన్నా చెప్పి దొంగలను తరిమి కొట్టాలని చెప్పేసి మనకు టైం లేదు. కాబట్టి మీ అందరినీ ఇదే పేరున దండం పెడుతున్నా. గడప గడపకు తిరగలేను కాబట్టి మీ హృదయాలకు స్పృశించిపోతున్నా. మీరందరూ యాది పెట్టుకోండి. అందరు ఒక్కొక్కరు 100 ఓట్లు ఫోన్ల మీద చేసి, ఫోన్లు అందరి చుట్టాలకు ఫోన్లు చేసి చేయండి. అదేవిధంగా నాకు 1:30కు కొరుట్లలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు అందరూ కలిసి నన్ను పిలిచిండ్రు. తమ్మిరా నీతో మాట్లాడే పని ఉంది, నీతో పని ఉంది అంటే నేను వాళ్ళు వెయిట్ చేస్తుండ్రు. మా సోదరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఊరు తిరుక్కుంటా ఈ కొత్త సంస్కృతి బాండ్ పేపర్ రాసిస్తున్నా. ఈ బాండ్ పేపర్లో ఏముందంటే నేను ఎమ్మెల్యే గెలిస్తే 3 నెలల్లో గల్ఫ్ వాళ్ళ గోస తీరుస్తా అని చెప్పేసి, సంవత్సరం లోపల చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అని చెప్పేసి. మీరు ఇంకోటి గ్రహించాలి, నేను చక్కెర ఫ్యాక్టరీ లోపల పోయినా ఆ చక్కెర ఫ్యాక్టరీ ఏం లేదు, మొత్తం తుప్పు పట్టి సిలుం బట్టి కుప్ప ఊలిపోయింది. కొత్త చక్కెర ఫ్యాక్టరీ కట్టాల్సిందే, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇక్కడికి వెళ్ళి 28,000 మంది గల్ఫ్ పోతుండ్రు కదా, అక్కడ నేను చూసిన అందరికి 15,000, 20,000, 30,000 జీతాలే ఉన్నాయి. ఇక్కడ కార్మికులుగా పోతుండ్రు. కార్మికులుగా కాకుండా టెక్నీషియన్స్ గా పోతే
ఇక్కడికి ఏడాదికి 600 కోట్ల రూపాయలు వస్తున్నాయి తల్లి. ఈ మా గల్ఫ్ అన్నలు సంవత్సరానికి 600 కోట్లు పంపిస్తున్నారు కార్మికులకు పోయి. అదే టెక్నీషియన్స్ గా పోతే నాక్ సెంటర్ ను నేను ఇక్కడికి తీసుకొస్తే ఆ సర్టిఫికెట్ పట్టుకొని దుబాయ్లో తిరిగితే దుబాయ్లో దిగంగానే ఆయనకు ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం వస్తుంది. ఈ కొరుట్లకు 600 కోట్లు వచ్చేది అప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తే నా కొరుట్లో ఎట్లుంటది. అట్లనే ఊరూరా ఈ గల్ఫ్ నుండి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ పనిమంతులు వాళ్ళకు కూడా నేను ఏం సేవ చేయాలని రాసుకున్నా. మీకేదో ఉడ్డానలు చేపిస్తా, బంగారు శివులకొమ్మలు వజ్రాల శివులకొమ్మలు వేసిస్తా అని రాసియాలి. నేను దొంగ హామీలు ఇయ్యలే. నేను నిజం చెప్పినా, నిజమే మాట్లాడుతున్నా. నేను అబద్ధం ఆడినట్టు గిట్ట, నేను అబద్ధాలు చెప్పినట్టు గిట్ట ఉంటే నాకు ఒక్క ఓటు వేయకుండా అని చెప్తున్నా. ఇంకొకటి వాళ్ళకి చెప్తున్నా, మీకు దొంగలకు సర్ది కట్టద్దని చెప్పేసి మీ అందరినీ ప్రాధాన్యపడడానికి వచ్చిన అన్నగారా అక్కడ నిలబడ్డ అన్నగారా, మీరు దయచేసి అందరికీ చెప్పాలి. నేను గిట్ట తప్పైతే తప్పని చెప్పుండ్రి, మళ్ళీ ఇక్కడ రాను, ఈ రాజకీయం నుండి విరమించుకుంటానని చెప్తున్నా. వర్షకొండలో ముస్లిం కుటుంబాలు కూడా చాలా ఉంటాయి, నాకు తెలుసది. ఈ ముస్లిం కుటుంబాల కోసం కూడా నేను ఏం చేస్తా అని చెప్పేసి బాండ్ పేపర్లో రాసిచ్చిన. నేను ఒక ముచ్చట చెప్తున్నా. నన్ను ఒక ముస్లిం పెద్దలు ఒక 3 కలిసి అక్కడ కూర్చోబెట్టిండ్రు. వాళ్ళకి బరాబర్ నేను ఏం చెప్పినా అంటే, నేను పక్కా హిందువును. నేను ఎందుకంటే పుట్టుక నా చేతిలో లేదు. ఏ తల్లికి పుట్టాలో, ఏ తండ్రికి పుట్టాలో, ఏ ఊర్లో పుట్టాలో నాకు నా చేతిలో ఉండదు. కాబట్టి నేను హిందువులో పుట్టిన, ఇదే పుట్టుక నేను ముస్లింలో పుట్టుంటే నీకన్నా ఎక్కువ నమాజ్ చేస్తుంది నేను చెప్తున్నా. కానీ నిన్ను గౌరవిస్తా, హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో, పరమత సహనం అని ఉందో, ఈ బీజీ మన అరవింద్ లెక్క కాదు, నేను మనమందరం అన్నాదమ్ముల లెక్క కలిసి ఉందాం. ఇదంతా చిన్నప్పుడు నాకు తెలుసు. రంజాన్కు నాకు నా ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లిం సోదర కుటుంబాలన్నీ కూడా నాకు షీర్ కుర్మా తీసుకొస్తే బిందె నిండేది. నేను రంజాన్ ఎప్పుడు వస్తుందని చూసేది. అట్లాంటి మన హిందూ ముస్లిం బాయ్ అనేటట్టు ఉండేటట్టు ఉండాలి. అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మా చారి సాబ్ చాలా లిస్టు చెప్తుండ్రు, కానీ అక్కడ నేను నిజంగా ఇది ఇవాళ 4వ సభ, 5, 6, 7 సభలు మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి మా సోదరి కూడా వచ్చింది. తను కూడా మరి ఎన్ని పనులు ఉన్నాయో నా దగ్గరకు వచ్చింది, ఇంకేం పనులు ఉన్నాయో. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. వర్షకొండ గ్రామ బిడ్డలందరికీ మన శ్రీరన్న గారు రాసిన ₹100 బాండ్ పేపర్ మీకు అందజేస్తారు. ఎవరేమిచ్చిన ఓట్ల పండుగలు అన్ని తీసుకోండి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓటమి అంగీకరించారు. ఓటు 15,000 నుంచి 50,000 ఇద్దామని ప్రిపేర్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు అదే విధంగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఉంది. కానీ శ్రీరన్న మాత్రం మన ఓటుకు పైసలు ఇస్తలేడు, మన జీవితానికి భద్రత ఇస్తాడు. ₹100 బాండ్ పేపర్ తోని మీరు జనాల మధ్యలోకి వెళ్ళి అన్నగారు మీరు అందరూ రండి. ఈ మంచి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కాకపోతే రేపు జరగబోయే గత్తర గాలిలో మనందరం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటది. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఈ వేదిక ముందుకు వస్తే శ్రీరన్న జర్నలిస్ట్ రామలమ్మ గారు కూడా ఈ యొక్క ₹100 బాండ్ పేపర్ కార్యక్రమంలో పాల్గొనాలి. ₹100 బాండ్ పేపరు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం ఈ యొక్క ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు చేయలేని సాహసాన్ని శ్రీరన్న చేస్తాడు. దయచేసి సంఘం రావాలి. మన గౌరవ సంఘం భవన దగ్గర పెద్దలంతా రావాలా. ఎవరో భయపడకండి. చాలా మంది అబద్ధాలు చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే పింఛన్లు పోతాయట. పింఛన్లు కాదు కదా, గుట్టు మీద ఈగ కూడా ఓడి బీకాడు. మరి పింఛన్లు కాదు, అసలు గుట్టు మీద ఈగ కూడా ఓడి బీకాడు. అందరు రావాలి. అలా అందరు రావాలి. అందరు దండం పెడతారు. పదండి. ఒక్కటే నిమిషం. అక్కడ కోరుట్లో పద్మంగా వేలాది మంది ఎదురు చూస్తా ఉన్నారు శ్రీరన్న కోసం. ఇట్లా పట్టుకోండి. పొద్దున పని చేయకపోతే గల్లా పట్టేది అధికారం మన కట్టు రాసిస్తాడు శ్రీరన్న. రేపు పొద్దున ఈ వర్షకొండ గ్రామంలో పని జరగకపోతే మనందరినీ నిలదీయమని చెప్పి శ్రీరన్న మనకు ₹100 బాండ్ పేపర్ ఇస్తున్నాడు జర్నలిస్టు సమక్షంలో. దయచేసి అందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి చేతులు లేకపోతే దండం పెడతా. చేతులంతా పైకెత్తారా? అదో శ్రీరన్న ₹100 బాండ్ పేపర్ పైకెత్తి చూపిస్తాడు మనకి.
అక్క దండ ముందు రండి. చేతులు అంతా పైకెత్తారు, 2 చేతులు పైకెత్తారా? 2 చేతులు పైకెత్తడం అంటే ధర్మానికి మద్దతు చేయడం, న్యాయానికి మద్దతు చేయడం, సత్యానికి మద్దతు చేయడం. 100 రూపాయల బాండ్ పేపర్ రాసి సీరన్న సింహం గుర్తుకే చేతులు పైకెత్తారు. సీరన్న గారు మీరు బాండ్ పేపర్ చూపారు, పైకెత్తి అందరు చేతులు పైకెత్తి నేను భయపడుతుంది. అందరు చేతులు పైకెత్తారమ్మా. 100 రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చిన బీడీ కార్మికుల కొడుకు సీరన్న సింహం గుర్తుకే. గట్టిగా 1 నిమిషం. సింహం గుర్తుకే, సింహం గుర్తుకే. బ్యాలెట్ నెంబర్ 9లో మీరంతా కూడా సింహం గుర్తు వేసేసి ఒక్కొక్కరు పీడియా కట్టలు కట్టినట్టుగా సీరన్నకి ఓట్ల కట్టలు కట్టేయాలా. ఒక్కొక్కరు 1000 మంది చెప్పాలా, 1000 ఓట్లు వేసేయాలి. మన వర్షకుండను బంగారు కొండగా మలుచుకున్నాం. మీ అందరికీ పేరు పేరున సీరన్న తరఫున, సింహం గుర్తు తరఫున ధన్యవాదాలు చెప్తాను. ఒక్కసారి చేతులు పైకెత్తాను సీరన్నకు. బాధ్యత అందరూ చెప్పి సీరన్న అందరూ చూస్తాడు, బాధ్యత అందరూ చూస్తారు, ఊరంతా చూస్తారు, ఊరందరూ చూస్తారు. 100 రూపాయల బాండ్ పేపర్ ఇచ్చేది. ఈ దొంగలు ఏమిచ్చినా తీసుకోండి. మందు పోస్తాండ్రు, పట్టు చీర ఇస్తాండ్రు, అవసరం కూడా దుబాయ్లో పూర్తి ఖరీదు కూడా మాకు కొనిస్తాండ్రు. అంత గాయగత్తర చేస్తారు, మనందరినీ కూడా ఆగమాగం చేస్తారు. ఎవరు ఆగం కావద్దు. ఇక్కడ ఉన్న రైతులు, ముఖ్యంగా బీడీ కార్మికులు అందరూ కూడా ఒక బీడీ కార్మికురాలు కొడుక్కి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మన తలరాత్రులు మనమే మార్చుకున్నాం. సీరన్న గారు బయలుదేరాలి. కోరుంటలో వేలాది మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఆ దెబ్బతోటి వాళ్ళ పీకలు నొక్కినట్టయితే ఇవ సీరియల్ నెంబర్ 9 మీరు ఎవరు కూడా యాది మరవద్దు, సోయి మరవద్దు. సీరియల్ నెంబర్ 9 మీద, సీరియల్ నెంబర్ 9 మీద మన ప్రియతమ నాయకుడు, మన బీడీ కార్మికుల కొడుకు, ఆర్ఎంపీ డాక్టర్ కొడుకు, ఇదే కోరుట్లలో పుట్టిన బిడ్డ సీరన్న గారు సింహం గుర్తు. ఈ సీరియల్ నెంబర్ 9 మీద నొక్కుతారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చిన్న కింద బట్ట నొక్కుతారు. ఇక్కడ దొంగలందరూ మారిపోతారు. ఎవరు భయపడద్దు. పింఛన్లు ఏడిగిపో. రేపు సీరన్న గెలిచినాక పింఛన్లు 5000 కోసం కొట్లాడదాం మనందరం. మరొకసారి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరెవ్వరు కూడా ఎవరేమి ఇచ్చినా తీసుకోండి, పట్టు చీర ఇచ్చినా తీసుకోండి. ఓటు 1,00,000 రూపాయలు అడగండి. మన హుజూరాబాద్ ఎలక్షన్ లో ఏం జరిగింది? పైసలంతా పోతే అందరూ రోడ్డు మీద ధర్నా చేసిళ్ళు. మీరు కూడా దొంగలికి అట్లా తరిమి కొట్టండి. అందరికి ధన్యవాదాలు. మేము కోరుట్లో బయలుదేరుతాను, మీ అందరూ పర్మిషన్ ఇస్తే.